వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈ రోజైతే మనం రెసిపీ గోధుమ పిండితో కచోరీ చేసుకున్నామండి. కచోరీ అనొచ్చు, బిస్కెట్ అనొచ్చు, చాయ్ బిస్కెట్ అనొచ్చు, మట్రి అనొచ్చు. చూడండి, మనకైతే పొరలు పొరలుగా చాలా బాగా క్రిస్పీగా గుల్లగా బాగా ఉన్నాయి. చూసారండి, ఇలాగైతే ఉంది. మనకు మీకు తుంచి చూపిస్తాను. చూడండి, వావ్ ఎలాగుందో చూసారా, బాగుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి. ఈ రెసిపీ అయితే మనకు అదిరిపోతుందండి. చూడండి, బాగా మట్టి కచోరీ పిల్లలు ఇష్టంగా తింటారు. బాగా చేయండి. థ్యాంక్ యూ. చూడండి, ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకొని ఈ గిన్నెలో మనం ఈ కప్పుతోనే 3 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలండి. తీసుకొని ఇందులో వేసుకోవాలి. 3 కప్పులు వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాము అండి, వాము ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని మనం ఇలా చేతితో క్రష్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక చెంచా మనం నువ్వులు వేసుకోవాలండి, తెల్ల నువ్వులు. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. కలిపేసుకోవాలి మొత్తం అంతా పిండి. కలుపుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం ఒక చిటికెడండి మనం వంట సోడా అయితే వేసుకోవాలి. ఇది కూడా వేసేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుదామండి. ఒక్క చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. మనం నూనె వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మనం చేత్తో కలిపేసుకోవాలి బాగా పిండి అంతా. ఇలా బాగా కలుపుకున్నాం కదండి. మనం ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని కొద్దిగా కలుపుకుందాం. చూడండి, మనం బాగా కలిపేసుకున్నాం పిండి అయితే. ఇలా కలుపుకున్న తర్వాత మనం చూడండి సాఫ్ట్గా ఇలా చేసుకొని మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల దాకా పెడదామండి. ఇంకో ప్రాసెస్ చూద్దాం. మనం ఒక బౌల్ తీసుకోవాలండి. మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో షార్ట్ చేసుకోవాలండి. చేసుకుందాం. ఇప్పుడు చూడండి, నేనైతే ఒక 3 స్పూన్ల పిండి అండి, గోధుమ పిండి ఇందులో వేసుకుంటున్నాను. 3 స్పూన్లు తీసుకున్నానండి. తీసుకొని మనం బాగా కలుపుకుందాం ఆయిల్ వేసి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చూడండి, మనం నూనె వేసుకొని ఇందులోనే కలుపుకోవాలి. ఇలాగైతే బాగా మనం కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్నాం. ఇలా ఉండాలి సాట. ఇదేమో మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం. మనం పిండి పావు ఇలాగైతే అయిపోయిందండి. మనకు ఇలాగే మనకు బాగా మెత్తగా అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కసారి మనం ఇలాగా తీసుకొని ఇక్కడ మనం కలిపేసుకోవాలి పిండిని బాగా. మనం ఇలా చేసుకున్నాం కదండి. చూడండి, ఇప్పుడు మనం ఒక చాకు తీసుకొని కట్ చేసుకోవాలండి. మనం చపాతీలకి కట్ చేసుకుంటాం కదా, రోటీకి, అలాగా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. పొరలుగా ఎలాగొచ్చినాయి చూడండి. ఇప్పుడు మనం ఈ అన్నిటిని ఇలాగే కలిపేసుకోవాలి మళ్ళాని. చూడండి, నేను 4 అండి, 4 కలిపేసుకున్నా. అలాగే ఈ కూడా 4 కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళా మనం ఇలా బాగా అద్దుకోవాలండి. మనం పిండి అయినా రాసుకోవచ్చు, లేకుంటే ఇలాగైనా చేసుకోవచ్చు అండి. ఇలా అద్దుకున్నామండి. అద్దుకున్న తర్వాత మనకు ఎన్ని ఉండలు కావాలో మళ్ళీ కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బాగా ఇలాగా చుట్టేసుకోవాలి మళ్ళీ. ఇలాగా మనం అన్నీ ఇలా చేసేసుకోవాలండి. ఇప్పుడు అది కూడా చేసుకుందాం. ఈ పక్కన పెట్టి ఇవి కూడా చేసేసుకున్నామండి. చేసుకున్న తర్వాత మనం ఇవి అయితే ఈ పక్కన పెట్టుకుందామండి. మూత పెట్టేసి మనం ఇవి చేసుకుందామండి. ఈ 4 అద్దేసుకుందాం ఒక్కొక్కటిని. మనకి ఇలాగే అండి, మనకి ఎంత పలసగా వస్తే రోటీ అంత పలసగా చేసుకోవాలండి. మనం కావాలంటే కొంచెం గోధుమ పిండి జల్లుకోవచ్చు. మనం ఇలాగా జల్లుకొని ఎంత పతలాగా వస్తే అంత పలసగా చేసుకోవాలి.
చూడండి ఇలాగైతే పతలాగా చేసుకోవాలి. అన్ని చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇవి కూడా చూడండి అన్ని అయితే నేను చేసుకున్నాను. ఇలా పల్తాగా చేసుకోవాలండి. ఇలా రావాలి మనకు. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి మనం చేసుకున్నాం కదా, అదైతే ఒక్కొక్కటి వేసుకొని ఇలాగా మనం రాసుకోవాలండి. ఇది చేసుకున్నాం కదా షాట, ఇది రాసుకోవాలి. ఇలాగే మనం ఇది వేసుకొని గోధుమ పిండి నూనె మనం వేసుకున్నాం కదా, ఇది బాగా అంతటిని రాయాలి. ఇలా రాసుకున్న తర్వాత మనం గోధుమ పిండి వేసుకోవచ్చండి. మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే కొద్దిగా వేసాను. అలాగే అన్నిటిని మనం అలాగే చేసుకుందాం. చూడండి ఇంకోటి వేసుకొని దీనిపైన ఇది కూడా చేసేసుకుందాం. 4వది కూడా వేసుకున్నానండి. పైది కూడా మనం షాట అది రాసుకొని పిండి నూనె అంతా ఇలా రాసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి అంత రాసుకున్న తర్వాత మనం ఇలా పట్టుకొని ఇది ఈ భాగాన్ని ఇలా చేసుకోవాలి. మనం మళ్ళీ పైన కూడా రాసుకోవాలండి. చేతితోనే రాసుకుంటే బాగా అంటుకుంటుంది. అలాగే మనం ఈ పక్క కూడా ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పైన కూడా రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత మనమంతా ఇది చూడండి ఇలాగే మన ఇష్టం ఏ పక్కైనా చేసుకోవచ్చు. ఇలా చేసేసుకోవాలి. ఇది ఇలా చేసుకోవాలి. చూడండి ఇలాగా అంతటిని ఇలా చేసుకోవాలన్నమాట. చూసారా ఇలాగైతే చేసుకోవాలి. మనం చేసుకుని ఇది పక్కన పెట్టి ఇంకోటి కూడా మనం రెడీ చేసుకుందాం. చూడండి మనం చేసుకున్నామండి. ఈ 4 అండి, నాకు 8 అయినాయి అండి 3 కప్పుల్లో. మనం ఇప్పుడు ఇది అద్దుకుందామండి. ఫస్ట్ చేసింది మళ్ళీ మనం అద్దుకోవాలండి. ఇలాగే గట్టిగా అయితే అద్దుకోకూడదు, ప్రెస్ చేయకూడదండి. ఎక్కువ నెమ్మదిగా ఇలా చేసుకోవాలి, లేకుంటే అతుక్కుపోతాయి మనకు. చూడండి ఇలాగైతే అద్దుకోవాలి. మరీ పల్సగా కాదు, మరీ మందంగా కాదు, ఇలాగైతే ఉండాలండి మనకు. చూసారా ఈ రకంలో ఉండాలి. మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. చాకు తీసుకొని కట్ చేసుకోవాలి. మనం ఇష్టం అండి, మనం ఏ షేప్లో కట్ చేసుకోవాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. చిన్న అయినా పెద్ద అయినా ఏదైనా సరే. నేనైతే ఈ షేప్లో చేసుకుంటున్నాను, కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకున్నానండి అన్నీ నేను. ఇప్పుడు చూడండి కట్ చేసుకున్న ముక్క మనకి ఎలాగా పొరలుగా ఉందో చూసారా. ఇవన్నీ మనం కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం అన్ని ముక్కలు. అలాగే ఇలా ప్లేట్లో వేసుకోవాలండి. నేను అన్ని కట్ చేసుకున్నాను. అవి కూడా చేసుకుందామండి. ఈ పక్కన పెట్టేసి ఇంకోటి ఉంది కాదు, అది కూడా అన్నీ చేసుకున్నామండి. అన్నీ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం. మనం ఒక కడాయి తీసుకొని నూనె వేసుకోవాలండి. నూనె ఏడెక్కిన తర్వాత కొద్దిగా మనం ఇలాగ వేసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది మనకు. ఆయిల్ బాగా ఏం ఎక్కువ అవసరం లేదండి, మీడియంగా ఏడెక్కాలి. ఇలా పైకి తేలుతా ఉంది చూడండి ఆయిల్ మనం వేసిన ముక్క. ఇప్పుడు మనం ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇలాగే ఉండాలండి, మరీ ఎక్కువ ఏడి అవసరం లేదు. ఇలాగే బుడగల్లాగా రావాలి మనకు. మనం ఎక్కువ అయితే ఏం వేసుకోకూడదండి. ఎంత కడాయికి నూనె ఉందో మనం అంతే. అవి మళ్ళీ పైకి వస్తాయి కదండి, వేయగానే మనం కలపకూడదు. అదే పైకి వచ్చినప్పుడు మనం తిప్పాలన్నమాట. మంట అయితే మనకు మీడియం సైజులో పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టకూడదు, తక్కువ లేదు, మీడియం సైజుగా ఉండాలి. చూడండి మనకు అయ్యే పైకి వచ్చేసే చూసారా. ఇప్పుడైతే మనం ఇలాగా కొంచెం అద్దుకోవాలండి. అద్దుకొని ఒక్కొక్కటి మనం ఇలా తిప్పేసుకోవాలి ఈ పక్కకి. చూడండి పైకి వచ్చినాయి. స్లోగా ఉంటే మనకు మీడియం సైజులో ఉంటే గిన మంట అయ్యే లోపల దాకా ఉడికి బాగా పైకి వస్తాయండి. అన్నీ ఇలా తిప్పుకుందాం. ఇలాగ మనకు బాగా ఏడెక్కిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం పెంచాలండి మంట. పెంచుకొని మనం ఇలాగా కల్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తూ ఉన్నాయో. చూడండి మనకి ఇలాగైతే కాలింది. ఇప్పుడు మనం అన్నీ తీసేసుకుంటున్నామండి. చూసారా ఇలా పొరలుగా వచ్చినాయో చూడండి. వేడిగానే ఉన్నాయి. ఇలాగ అన్నీ తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇవి కూడా అన్నీ తీసేసుకుందాం. ఇలాగా ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ కాల్చుకున్నానండి, తీసేసుకున్నాను. చూడండి
ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం. అంతే అండి, వేడి వేడిగా సింపుల్గా అయిపోయే కచోరీ రెడీ అయిపోయిందండి. టీ బిస్కెట్ కూడా అనొచ్చండి. చూడండి ఎంత పొరలుగా ఉందో. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.